తినవే, తిను. మర్చిపోయాను. ఏమైందమ్మా? ఏమైంది జానకి? త్వరగా రా. బుద్ధుందా నీకు? ఆవకాయతో పాటు నెయ్యి కూడా పెట్టాలని తెలీదా? కాగబెట్టి తేవడానికి వెళ్ళానండి. చూడు మంటకి దాని కళ్ళల్లో నుంచి ఎలా నీళ్లు వస్తున్నాయో. అమ్మా మంచినీళ్ళు తాగమ్మా, తాగు. ఇంకొని తాగమ్మా. అన్నిటికీ ఆత్రమే. నెయ్యి తెచ్చేదాకా ఆకుండా దాన్ని ఎవరు తినమన్నారు? నువ్వు మాట్లాడుకో. ముందు నెయ్యి పెట్టి తర్వాత ఆవకాయ పెట్టాలని తెలీదా? దాని ఇష్టాలు ఇంకెప్పుడు తెలుసుకుంటావే? అమ్మా మిత్ర, ఒక్క నిమిషం అమ్మా. తినమ్మా. తినమ్మా, మంట తగ్గిపోతుంది. మంట తగ్గిందా అమ్మా? తగ్గిపోయింది నాన్న. నిమిషాల్లో చూడు ఎంత విలవిల్లాడిపోయిందో. దానికన్నా మీరే ఎక్కువ విలవిల్లాడిపోయారు. అసలు ఎందుకే అంత కారం తిన్నా? నన్ను తిట్టించడానికా? కాదు, నాన్న కోపం పోగొట్టడానికి. ఈయన కోపం పోగొట్టడానికా? మీరు తప్పుకోండి. ఈయన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా నీకు? ఈ సలహా కూడా వైశ్య ఇచ్చిందా? అవును. మనసులో ప్రేమలు పెట్టుకుని ముడుచు కూర్చుంటే ఎలా? పైగా నా మీద కేకలు. అర్థమైందా? దాని మంటకి అసలు కారణం. సర్లే, నువ్వు కూడా వెళ్ళి ఆడు కూర్చో, తిందువు గాని. నువ్వు తినమ్మా. వీళ్ళెప్పుడు ఇంతే. చూడు, ఇంకొంచెం సాంబార్ వేనా? మీలాంటి తెలివైన అమ్మాయి కోసమే నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను. యు ఆర్ సెలెక్టెడ్. ఈ ఉద్యోగాన్ని అవకాశంగా తీసుకుని ముందు తన గురించి మంచి చెడు తెలుసుకోవాలి. మిథునకి అన్ని విధాలా అనుకూలంగా అనిపించాక దాని గురించి, దాని ప్రేమ గురించి చెప్పాలి. ఏంటండి మీరేం మాట్లాడడం లేదు? ఆర్ యు నాట్ హ్యాపీ? నో, అదేం కాదండి. యు ఆర్ సెలెక్టెడ్ అనేసరికి షాక్ లో ఉన్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్. అపాయింట్మెంట్ ఆర్డర్ అరేంజ్ చేస్తాను. ఇంతకీ నేను చేయాల్సిన పనేంటో చెప్పనే లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. పర్సనాలిటీ డెవలప్మెంటా? అవునండి. రిసార్ట్లో అలాంటి జాబ్స్ కూడా ఉంటాయా? రిసార్ట్లో కాదండి. మరి మా ఇంట్లో. ఇంట్లోనా? అవునండి. ఎవరికి? శేఖర్ అని నాకు తమ్ముడున్నాడు. సారీ, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీ తమ్ముడికి ఎనీ డిజార్డర్? నో, అలాంటిదేం లేదు. వాడు నాకన్నా కాస్త చిన్నవాడు. పెరిగిన వాతావరణం వేరు, అందుకే చదువు అబ్బలేదు. మనిషి మంచోడే, కాకపోతే కాస్త అమాయకత్వం. ఉదాహరణగా 1-2 విషయాలు చెప్తాను. ఒకరోజు ఏం జరిగిందంటే, అనయా ఏం చేస్తున్నావు? తమ్ముడు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పనయా, ఏంటో చేస్తాను. ఆ ర్యాక్లో ఎకనామిక్స్ బుక్ ఉంటుంది, అది ఇవ్వు. ఏందే? సారీ, ఆ ర్యాక్లో ఉన్న పెద్ద బుక్ ఇవ్వు. ఇట్టా చెప్పు, ఇప్పుడే సిటీలో తీసుకొస్తా.
అనే ఇదిగో. ఇది కాదు తమ్ముడు. అదేంది, నువ్వే కదా పెద్ద బుక్ తీసుకురమ్మన్నావు. చెప్పడం నాదే తప్పు కదండి. చదువు రాదన్న విషయం నేను మర్చిపోయాను. ఇంకోసారి ఏం జరిగిందంటే, ఈ కాలంలో గోళీలు ఎవరాడతారండి? వాడు పెరిగిన వాతావరణం, వాడికి వచ్చిన ఆటలు అలాంటివి. అమాయకత్వం, చిన్నతనం. ఈ పాటికి వాడి పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ, మీ తమ్ముడు అంటున్నారు, పెరిగిన వాతావరణం అంటున్నారు. మీతో పాటే కలిసి పెరగలేదా? లేదండి. పెద్దవాళ్ళు జాతక దోషం అని 14 ఏళ్లు దూరంగా అజ్ఞాతంలో పెంచారు. ఇది ఉంటే నీకు తోడుగా నేనున్నట్టే. పెరిగింది పల్లె అవడం వల్ల సిటీ కల్చర్ తెలియకుండా పెరిగాడు. చదువు అంటే భయపడి స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళలేదు. ఈ మధ్య వచ్చాడు. వచ్చాక చైర్మన్ని చేయాలని ఆ సీట్లో కూర్చోబెడితే ఇంకింట్లో వాడి అలవాట్ల గురించి అయితే తెలివిగలవారు. మీకిప్పుడు వాడి ప్రవర్తన పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు మీరు వాడిని చైర్మన్ స్టేటస్కి తగ్గట్టు తయారు చేయాలి. కష్టమైన టాస్కే, కాకపోతే మీ ఇంటెలిజెన్స్తో మార్చగలరు. నాకు నమ్మకం కలిగి మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. టీచర్గా మీరు వాడిని బెస్ట్ స్టూడెంట్గా మార్చాలి. ఏమంటారు? ఆ, మీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం కాదు, పర్ఫెక్ట్గా ట్రై చేయాలి. చేస్తారు కూడా. అలాగేనండి. తమ్ముడి గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే 100% మంచి మనిషి. ప్రేమించిన మనిషిని తప్పకుండా ఆదరిస్తారు. తాళి కట్టిన భార్యని గొప్పగా ప్రేమించి తీరుతాడు. ఏంటండి ఆలోచిస్తున్నారు? శాలరీ గురించా? ఆ, ఆ, అదేం లేదండి. మీ ఎక్స్పెక్టేషన్కి మించి అరేంజ్ చేస్తాను. ఓకే. మూర్తి గారు, ఒకసారి నా క్యాబిన్కి రండి. అలాగే సార్. సార్. మూర్తి గారు, సార్. తను వైష్ణవి. నమస్తే మేడం. మా తమ్ముడికి ట్రైనర్గా అపాయింట్ చేశాను. ఇవి తన డీటెయిల్స్. అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించి తీసుకురండి. అలాగే సార్. సార్, అపాయింట్మెంట్ లెటర్. సార్, బయట వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే సార్. వైష్ణవి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి నేను బయలుదేరుతాను. అలాగే అండి. రేపటి నుంచి వచ్చేసేయండి. మా హౌస్ అడ్రస్ కూడా షేర్ చేశాను. అలాగే వస్తాను. ఉంటాను. సరే. తారక్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఏంటి? నేను బతికుండగా విడివిడిగా ఆస్తులు కొనడం కుదరదు. వీడు వాణ్ణి మారుస్తాట, వాడు చైర్మన్ అవుతాట. అది జరగని పని. మేడం, తారక్ బాబు ఒక అమ్మాయిని శేఖర్ గారికి ట్రైనర్గా అపాయింట్ చేశారు మేడం. ఎవరా అమ్మాయి? పేరు వైష్ణవి అంట.
ఇందాక మన రిసార్ట్ లో ఒక బాబు మిస్ అయితే అందుకే ఆ అమ్మాయిని అపాయింట్ చేశారు. అంత తెలివిగా ప్రవర్తించిందా? అవును మేడం. తెలివైన వాళ్ళు నా చుట్టుపక్కల ఉండటానికి వీల్లేదు. అర్జెంటుగా నేను ఆ అమ్మాయిని చూడాలి. వెళ్దాం రండి మేడం. మ్యామ్, అర్జెంట్ కన్సైన్మెంట్ ని సైన్ కావాలి. తీసుకో. రా మామ్. తారక్, మామ్, పొద్దునిచ్చిన ఫైల్ చూసావా? ఆ పని మీదే ఉన్నాను మామ్. లంచ్ టైం అయింది, రా, తర్వాత చూడొచ్చు. ఒక్క 5 minutes. సరేరా, ఐల్ బి వెయిటింగ్. వెళ్ళిపోయినట్టుంది. అయినా కనపడకుండా కలవకుండా ఎక్కడికి పోతుంది? పాజిటివ్ గా ఏం లేదు కదా మేడం. నిరాశపడద్దు వైష్ణవి. ఆశ ఉంటే కదా నిరాశ పడటానికి. అలా అనకు. ఫైనల్గా మరో 2 టెస్టులున్నాయి కదా, అవి చేస్తే. ఆల్రెడీ దేవుడు టెస్టిమోనియల్ ఇచ్చేశాడు మేడం. ఏ టెస్ట్లు దాన్ని మార్చలేవు. అది కాదు వైష్ణవి, సైన్స్ డెవలప్మెంట్స్ గురించి నీకు తెలుసు కదా. నా మాట విని పరీక్షలు చేయిస్తే. పరికరాలు పెరిగాయి, పరీక్షలు పెరిగాయి, ఫీజులు పెరిగాయి. నిజమే, కానీ ఏ పరీక్ష తలరాతను మార్చలేవు మేడం. వస్తాను. ట్రై చేస్తే తప్పులేదు కదా వైష్ణవి. చూద్దాం మేడం. చూద్దాం కాదమ్మా, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. పాపం, చూస్తే జాలేస్తోంది. మంచి మనుషులకే దేవుడు ఇలాంటి అన్యాయం చేస్తాడెందుకు? వైష్ణవి ఇంకా రాలేదేం జానకి? ఇక్కడున్న దాన్ని నేనేం చెప్తానండి. అప్పుడెప్పుడు తారక్ ని కలవటానికి లోపలికి వెళ్తున్నానంది. ఇంకా ఫోన్ చేయలేదేంటి? ఏమైందో ఏంటో, టెన్షన్ గా ఉంది. అమ్మా, వైషు వచ్చేసింది. వైషు, ఏమైంది? డైరెక్ట్ మాట్లాడావా? వివరంగా చెప్పావా? వివరాలన్నీ తెలుసుకున్నావా? దాన్ని లోపలికి కూడా రానివ్వవా? ఎంతసేపు నీ ఆరాటమే కాని దాని ఆకలి గురించి పట్టించుకోవా? చద్దనం తిన్న ఆవిడికి మొగుడాకలి పట్టదన్నట్టుంది నీ వాలకం. అమ్మా, విషయం దానిది. ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. నీ మీద ప్రేమ లేనట్టు మాట్లాడుతున్నారు. నువ్వు రావే వైషు, నీకు నేనే అన్నం తినిపిస్తాను. కూర్చో, నేను వాటర్ తీసుకొస్తాను.
వైషు ఇదిగో తాగు. వెళ్ళిన పని ఏమైందమ్మా? దాన్నని మీరు ముందు మొదలు పెడతారే. హ్మ్. అమ్మ వైషు రామ్మ భోంచేద్దు గాని. అక్కడ కాఫీ తాగాను, కాస్త తాగి తింటానులే అమ్మా. వైషు ఆ అబ్బాయిని కలిసావా? కలిసానమ్మా. ఏం మాట్లాడావో చెప్పవే. అతని గురించి వివరంగా తెలుసుకున్నావా? మంచివాడేనా? దీని గురించి దీని ప్రేమ గురించి చెప్పావా? ఇంకా అంతదాకా వెళ్ళలేదు. కలవటం జరిగింది. తెలుసుకోవటం సులువయ్యే మార్గం చూపించాడు ఆ భగవంతుడు. మార్గమా? ఏంటి అది? నాకు వాళ్ళింట్లో ఉద్యోగం ఇచ్చారు. నువ్వు వెళ్ళిన పనేంటి? ఉద్యోగం ఇవ్వడం ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పు వైష్ణవి. వెళ్ళింది అతని వివరాలు తెలుసుకోవాలని. కానీ అక్కడికి వెళ్ళాక మీలాంటి తెలివైన అమ్మాయి కోసమే నేను ఇంటర్వ్యూ అరేంజ్ చేశాను. యు ఆర్ సెలెక్టెడ్. అతని గురించి అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటానికి వీలవుతుందని, అవకాశం వదులుకోవటం మంచిది కాదని వెంటనే జాబ్కి ఓకే చెప్పాను. జాబ్కి ఓకే చెప్పావా? నీకోసమేనే ఆ జాబ్లో చేరింది. వాళ్ళ తమ్ముడికి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా వాళ్ళింటికి వెళితే ఫ్యామిలీ మొత్తం పరిచయం అవుతారు. అతని గురించి కూడా తెలుస్తుంది. అవకాశం దొరకగానే నీ గురించి కూడా చెప్పేయచ్చు. ఇప్పుడైతే అతన్ని కలిశావు కదా, అతని మాట తీరు, పద్ధతి, ప్రవర్తన ఎలా ఉందమ్మా? నీ అభిప్రాయం ఏంటి? తమ్ముడి గురించి అంతగా ఆలోచించే మనిషి, శ్రద్ధ చూపించే వ్యక్తి మనస్తత్వం మంచిదనే కదా అర్థం. తెలివితేటలు గుర్తించి మెచ్చుకుని ఉద్యోగం ఇవ్వటం మంచి మనసున్న మనిషికే కదా సాధ్యం. తను నాకు ఇగో ఫీల్ అవ్వకుండా గౌరవం ఇచ్చి మాట్లాడారు, మర్యాదగా ప్రవర్తించారు. గొప్ప అని ఎక్కడా కనపడలేదు నాన్న. మంచోడేనేమోనండి. మంచి చెడులు మోకాల మీద రాసుండవు. అన్ని మెతుకులని బట్టి చూడక్కర్లేదు, ఒక్క మెతుకుని ఒత్తి చూస్తే చాలు అంటారు కదా నాన్న. ప్రేమ పెళ్లి అన్నప్పుడు అసలు నిజం తెలుస్తుంది. తల్లి మీద తమ్ముళ్ల మీద ప్రేమ ఉన్నవాళ్ళు తాళి కట్టిన వాళ్ల మీద ప్రేమ చూపిస్తారు అంటారు కదా నాన్న. ఇంకా అంత దాకా రాలేదు కదా, అంచనాలు వేయడం ఎందుకు? గడువులోపే అన్నీ తేలాలి. తెలుసుకోవటానికే కదా నాన్న ఉద్యోగం. అతని అభిప్రాయాలు, అలవాట్లు అన్నీ తెలుసుకుంటాను. మీకు నచ్చాకే కదా అతని ఇష్టం తెలుసుకునేది. తొందరగా తెలుసుకోవే, అందాక నాన్నలా అంటూనే ఉంటారు. ఆరాటం దీంది, ఆయన మీద చెప్తోంది. వైషు ఒప్పుకుంటాడంటావా? నీ మంచితనమే ఒప్పిస్తుందిలే, వరి అవ్వకు. సార్ కొరియర్. కొరియరా? ఎవరికి? హస్బెండ్ ఆఫ్ రేఖాదేవి. రేఖా? అదేంటి పేరు లేదా? లేదు మేడం, హస్బెండ్ ఆఫ్ రేఖాదేవి అనే ఉంది. నేనే హస్బెండ్ ఆఫ్ రేఖాదేవి. ఓకే సార్, అది ట్యూ. ఇక్కడ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదేంట్రా నీకు నువ్వే నీ పేరు మంట కలిపేసుకున్నావు? నీకొక పేరు గుర్తింపంటూ లేదా? వస్తుంది. ఇక నుంచి నా గుర్తింపు నాకు వస్తుంది, నా పేరు నేను నిలబెట్టుకుంటాను. సచ్చు సన్నాసి, ఇంకా ఎప్పుడురా నీకు పేరు వచ్చేది, అది నిలబెట్టుకునేది? తలోపడానికి తప్ప ఆ తల్లి దేనికి పనికిరాదు. ఉన్న టీవీ చూసే సీరియల్స్ చాలేదా? గదిలోకి ఇంకో టీవీ తెప్పించారు. ఇది టీవీ కాదు, మరేంటి? మార్పు. మార్పా? ఎస్, మార్పు. నా మార్పుకి నాంది ఈ బాక్సే. నేనంటే ఏంటో రేపటి నుంచి ప్రూవ్ చేసుకుంటా. ఏంటో ఇంట్లో అందరికీ మార్పు రోగం మొదలైంది.
ఎవరు మారుతా అన్నా ఇది ఉలిక్కి పడుతుంది. అమ్మ లేఖ, ఆకలేస్తుంది, భోజనాల ఏర్పాట్లు చూడు. అలాగే అత్తయ్య. అమ్మా వైష్ణవి, డాక్టర్ గారిని కలిసావమ్మా? టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా? ఎందుకంత దిగులుగా ఉన్నావమ్మా? డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? కొత్తగా ఏం చెప్పలేదు నాన్న. రిపోర్ట్ ఏమొచ్చిందమ్మా? తలరాత మారేది కాదు, రిపోర్ట్లో గీత మారడానికి. నిరాశ నేను అవిభక్త కవలలేం నాన్న. అమ్మా వైశ్యు, అలా మాట్లాడకమ్మా. నిజమే కదా నాన్న, ఇంకేం మాట్లాడాలి? ఏ జన్మ పాపమో దేవుడు కన్నవాళ్ళని దూరం చేశాడు. నా జాతకంలో దురదృష్టం ఆస్తిగా రాశాడు. ఎందుకమ్మా ఆ దేవుణ్ణి అనడం? ఆ దేవుడేగా నీకు మమ్మల్నిచ్చాడు. ఆ ఒక్క సంతోషమే ఇంత బతికిచ్చింది నాన్న.